Frog Prince. What? There was once a princess who lived in a beautiful land that had a palace and was surrounded by a deep forest. For her birthday one year, she was given a Two, golden one, ball. 2, 3, 1. She loved the ball very much and would play with it often. One day she was playing with it near a pond. ఇగో ఒక ప్రిన్సెస్ ఉందంట. తను బ్యూటిఫుల్ ప్లేస్లో ఒక ప్యాలెస్ ఉందంట, అందులో ఉంటుందంట. అయితే అండ్ వాజ్ సరౌండెడ్ బై డీప్ ఫారెస్ట్, అంటే తన చుట్టూ ఫారెస్ట్ ఉందంట వాళ్ళ ప్యాలెస్ చుట్టూ. అయితే తన బర్త్డే రోజున ఎవరో తనకి గోల్డెన్ బాల్ ఇచ్చారంట గిఫ్ట్ లాగా. షీ లవ్డ్ ద బాల్ వెరీ మచ్. తనకు చాలా నచ్చిందంట. తను ఆడుకుంటూ ఉందంట ఇదిగో ఇట్లా ఒక పాండ్ దగ్గరలో. All of a sudden, the ball fell into the pond. The pond was so deep that she could not see the bottom. Oh, how will I get it back? Wailed the princess. అయితే ఆ బాల్ అంట సడన్గా ఆడుకుంటూ ఉంటే పడిపోయింది పాండ్లో. ఇప్పుడు ఆ పాండ్లో నుంచి ఎట్లా తీయాలో తనకు తెలియట్లా, ఎందుకంటే అది ఎంత డీప్ ఉందో తెలియదు కదా. సో తెలియక ఆగిపోయింది. ఏం చేద్దాము అని. షీ బిగాన్ టు క్రై అండ్ సెడ్, alas, if I could only get my ball again, I would give all my fine clothes and jewelry and everything that I have in the world. తనంటూ బాల్ కనుక ఎవరైనా తీసిస్తే తన దగ్గర ఉన్న జ్యువెలరీ అంటే నెక్లెస్ అవి ఇవి అన్నీ అవి అండ్ క్లోత్స్ అండ్ తన దగ్గర ఏముంటే అవన్నీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తుందంట బాల్ కనుక తీసిస్తే అని ఉంటుంది. ఏ ఫ్రాగ్ సిట్టింగ్ ఆన్ ఏ రాక్ నియర్ బై హర్డ్ హర్ క్రై. What is the matter, princess? He asked. Maybe I can help you. అయితే ఫ్రాగ్ అక్కడ దగ్గరలో ఒకటి ఉంది చూడు, ఆ ఫ్రాగ్ అంటుంది, నీకేం ప్రాబ్లం అయ్యింది ప్రిన్సెస్, ఎందుకు, వై యు ఆర్ క్రయింగ్ అని అడిగింది ఫ్రాగ్. The princess told him that her golden ball had fallen into the pond. The frog said he could bring it back to her. అయితే ఇదిగో ప్రిన్సెస్ అన్నదంట, నా బాల్ పాండ్లో పడిపోయింది, కెన్ యూ బ్రింగ్ ఇట్, నా కోసం తెచ్చివ్వగలవా అని అడుగుతుంది. ఇన్ రిటర్న్ ఐ డు నాట్ వాంట్ యువర్ పర్ల్స్ అండ్ జ్యువెల్స్ అండ్ ఫైన్ క్లోత్స్. అయితే ఫ్రాగ్ అంటుంది, కానీ నాకు నీది జ్యువెలరీ కానీ నీ ఫ్రాక్ డ్రెస్సులు ఇవేం అవసరం లేదు అని అంటుంది. ఇన్స్టెడ్ యూ మస్ట్ లెట్ మీ ఈట్ ఫ్రమ్ యువర్ ప్లేట్ అండ్ స్లీప్ ఆన్ యువర్ బెడ్ ఫర్ 3 days, సెడ్ ద ఫ్రాగ్. నాకు నీ జ్యువెలరీ వద్దు, నీ డబ్బులు వద్దు, నీ క్లోత్స్ వద్దు, ఏమొద్దు, కానీ నేను 3 days నీతో పాటే పడుకుంటాను, బెడ్ నీతో పాటే షేర్ చేసుకుంటాను, అండ్ నువ్వు తినే ప్లేట్ ఉంటుంది కదా, తింటుంటావు కదా, అందులో నేను కూడా తింటాను అని ఫ్రాగ్ అంటుందంట. వై చూద్దాం. ద ప్రిన్సెస్ హార్ట్లీ అగ్రీడ్, థింకింగ్ she could break her word to the frog once he got the ball out of the water. ప్రిన్సెస్ అనుకుందంట, సరేలే ఫస్ట్ వీడు బాల్ తీసుకురా నువ్వు, తర్వాత దానికి లైట్ తీసుకుందాం, ఏం చెప్పింది చేయొద్దు అని ఫీల్ అయింది. ద ఫ్రాగ్ దెన్ పుట్ హిస్ హెడ్ డౌన్ అండ్ డైవ్డ్ డీప్ ఇన్ టు ద వాటర్ అండ్ ఆఫ్టర్ ఎ లిటిల్ వైల్ హీ కేమ్ అప్ అగైన్ విత్ ద బాల్ ఇన్ హిస్ మౌత్ అండ్ త్రూ ఇట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద పాండ్. అయితే తను ఫ్రాగ్ ఏం చేసింది, అందులో వాటర్లో పడిపోయి ఆ బాల్ తీసుకొని నోట్లో పెట్టుకొని ఇలా బయటికి విసిరేసిందంట. అప్పుడు ఇదిగో ప్రిన్సెస్ తీసుకుంది. ద ప్రిన్సెస్ వాజ్ హ్యాపీ టు సీ ఇట్. షీ రిటర్న్ టు ద ప్యాలెస్ ఇమీడియట్లీ. ప్రిన్సెస్ ఆ బాల్ తీసుకుంది, వెళ్ళిపోయింది ప్యాలెస్కి. అంటే వీడికి ప్రామిస్ చేసింది కదా, తను అదంతా వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. That evening, when the princess sat down for the dinner, there was a knock on the palace door. It was the frog. ఆ ఈవినింగ్ తను ప్యాలెస్కి వెళ్ళిపోయి ఉండేటప్పటికి సాయంత్రం పూట ఒకరెవరో డోర్ కొడుతున్నారంట. ఎవరో అని చూస్తే ఫ్రాగ్. ద ప్రిన్సెస్ వాజ్ అన్హ్యాపీ టు సీ హిమ్. షీ హ్యాడ్ నో చాయిస్ బట్ టు కీప్ హర్ వర్డ్స్ అండ్ దట్ షీ డిడ్. ప్రిన్సెస్కి ఏమో అబ్బా వీడొచ్చాడేంటి అని ఫ్రాగ్ని
అట్లా అనుకొని సరేలే అని లోపల రానిచ్చిందంట. ఇంక Pray lift me up and seat me next to you, said the frog to the princess. As soon as she had done this, the frog said, Put your plate nearer to me so that I may eat of it. This she did and let the frog eat from her plate. అయితే నన్ను పైన కూర్చోబెట్టు అని కూర్చోబెట్టించుకుందంట. అండ్ మళ్ళీ ఇదిగో ఇట్లా ప్లేట్ తను తింటున్న ప్లేట్లో నాకు ఇవ్వు అని చెప్పి అడిగితే ఇది కూడా ఇచ్చేసింది అనమాట. And when he had eaten as much as he could, he said, Now I am tired, carry me upstairs and put me to the bed. ఇక తినడం అయిపోయింది. అయిపోయిన తర్వాత దే ఆర్ స్లీపీ. ఏం చేద్దాము అని చెప్పేసి ఇంకా పైన పడుకుందాం కదా అని చెప్పి వెళ్తున్నారు అనమాట. And the princess, though very unwilling, took him up in her hand and put him upon the pillow of her own bed, where he slept all night long. ప్రిన్సెస్కి నచ్చట్లేదంట, కానీ ఏం చేస్తాం ఇంకా అని తనని తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆ పిల్లో దగ్గర తను కూడా పడుకుందంట. The next morning, the frog jumped up, hopped downstairs and went out of the palace. The princess saw that the frog was gone and was so happy. But then frog came back that evening for 2 more days. The frog ate from her plate and slept in her bed. అలా ప్రిన్సెస్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అదే మార్నింగ్ వెళ్ళిపోయిందంట ఫ్రాగ్. సరే వెళ్ళిపోయింది కదా అని హ్యాపీ ఫీల్ అవుతుంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చిందంట. సేమ్ రొటీన్. ఆ 2 days కూడా మళ్ళీ ఇలాగే తన ప్లేట్లో తింటుందంట, తనతో పాటు పడుకుంటుందంట. అలా 3 days ఫినిష్డ్ అయ్యి చూద్దాం ఏమైందో మరి. On the fourth morning ఏమైంది? The princess woke up and gasped in surprise. Instead of frog, there was a young prince sitting beside her bed. A witch had put a curse on him. Me, you have lifted the curse by letting me stay with you for 3 days, he said in grateful voice. అయితే మీరు సడన్గా చూసేసరికి ఎవరున్నారు పక్కన? ప్రిన్స్. ఏంటి సడన్గా ఫ్రాగ్ ఉంటుంది అనుకుంటే 4th day ప్రిన్స్ వచ్చాడు అని చూస్తే అతను చెప్పాడు, నేనే ఆ ఫ్రాగ్ని. ఒక బ్యాడ్ విచ్ ఉంది, తను నాకు కర్స్ ఇచ్చింది, శాపం ఇచ్చింది అనమాట. లైక్ నేను ఫ్రాగ్ లాగా ఉండిపోతాను, ఇఫ్ ఎవరన్నా నన్ను ఇలా 3 days తినబెట్టి పడుకోబెట్టి అట్లా చూసుకుంటే నేను మళ్ళీ ప్రిన్స్ అయిపోతాను అని అన్నది. Now both the prince and princess became very good friends, and over the course for a few years the young princess agreed to marry the prince. అయితే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారంట. దెన్ అలా ఫ్రెండ్స్ అవుతూ ఇద్దరు క్లోజ్ అయ్యి పెళ్లి చేసుకున్నారంట, మ్యారేజ్ అయిపోయింది. ఆన్ దేర్ స్పెషల్ డే దే హ్యాడ్ ఏ స్పెషల్ రైడ్ ఇన్ బ్రైట్లీ కలర్డ్ క్యారేజ్ దట్ డ్రోవ్ అప్ విత్ 8 బ్యూటిఫుల్ హార్సెస్. అదిగో అలా బయట తిరుగుతున్నారంట. 8 బ్యూటిఫుల్ హార్సెస్ ఉన్నాయంట. Beautiful horses decked with plumes of feathers and a golden harness to take them. They lived happily even after. అలా వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట. అంతే.